రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయడమేంటని మండిపడ్డారు. కేబినెట్ సమావేశం నేపథ్యంలో సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదంటూ సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదమన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు, నేడు పాలకపక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదని చురకలంటించారు. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారని కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు హరీష్ రావు. రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయడమేంటని మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ప్రారంభం అట్టహాసంగా చేద్దామనుకున్నారు, కానీ ఆదిలోనే అంశపాదం ఎదురైనట్టు ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా పడింది. ఇటు శాసన మండలి కూడా అదే తీరుగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది ప్రభుత్వంపై. ఎందుకు 2 నిమిషాల్లోనే వాయిదా వేయాల్సి వచ్చిందో చెప్పాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. అయితే కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుంది, సబ్జెక్ట్స్ నోట్స్ ఇంకా సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి చంద్రబాబు కోరడం హాస్యాస్పదమని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు, నేడు పాలకపక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు, ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏదైతే అసెంబ్లీ సమావేశంలో కీలకమైన 2 అంశాలను చర్చిస్తామని, 2 రిజర్వేషన్లకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణ సంబంధించి ప్రధాన అంశాలను ఇవాళ సభ ముందు తీసుకొస్తారు. ఈ సభ ముందు తీసుకొస్తున్న తరుణంలో కేవలం 2 నిమిషాలకే వాయిదా వేయడం ఏంటని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏదైతే ఇవాళ ఈ సభను చూస్తుంటే ఒక చీకటి రోజుగా అభివర్ణించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఖచ్చితంగా ఈ సభ ఈ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో జరిగే తెలంగాణ ఉద్యమం నాడు కూడా 5 నిమిషాలు వాయిదా చేస్తారు, లేదంటే 10 నిమిషాలు వాయిదా చేస్తారు, లేదంటే రేపటికి వాయిదా, కానీ ఎప్పటికి వాయిదా చేస్తారని కూడా చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఏదైతే ఇవాళ సభ ముందుకు 2 కీలకమైన అంశాలను తీసుకొస్తున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశం నిన్న నిర్వహించుకోవచ్చు కదా, నిన్న నిర్వహించుకోకుండా ఇవాళనే అది కూడా నిర్వహించి ఇవాళనే సభ పెట్టడం ఏంటని కూడా ఈ సందర్భంగా చెప్పింది. ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఒక్క రోజులో చర్చించాల్సిన అవసరం ఏముంది? 4-5 రోజులు సభను పెట్టి 4-5 రోజులు చర్చించిన తర్వాతే దీని పైన నిర్ణయం తీసుకోవాలి, కానీ ఒక్కరోజు అడావిడి చేయడం ఏంటి, ఒకరోజే కేబినెట్ సమావేశం రోజే ఈ విధంగా పెట్టడం ఏంటని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా మీడియా పాయింట్ కొద్దిసేపటి క్రితం మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రశ్న పరిస్థితి. కానీ సభ ఎప్పుడు వాయిదా వేస్తున్నారు, ఎందుకు వాయిదా వేస్తున్నారు, ఏ అంశం కూడా చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ప్రశ్నలకు చెప్పలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా సభకు సంబంధించి ప్రొసీజర్స్ కావచ్చు, సభకు సంబంధించిన నియమాలు ఏది కూడా పాటించట్లేదు. ఎల్ఏ మినిస్టర్ గా శ్రీధర్ బాబు అనుభవం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చెప్పలేకపోతుండే. ముఖ్యమంత్రి అతను చిట్కేస్తే సభ ప్రారంభం కావడం, చిట్కేస్తే సభ వాయిదా పడమంటే ఇలా చేస్తున్న కథ ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి తెలియక చేస్తున్నా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సభ దృష్టిలో 2 నిమిషాలకే వాయిదా వేయడం దుర్మార్గమైన చర్య అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇది ఒక చీకటి రోజుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనిస్తారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దీనిపైన స్పందిస్తూ ఇది ఒక హాస్యాస్పదం, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రిపేర్ కాలేదన్నారు, కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉండి కూడా ప్రిపేర్ కాలేదంటే మీ సభ ఏ విధంగా ఉంది, మీ సభ పాలన ఏ విధంగా కొనసాగుతుందో అర్థం పడుతున్నట్టు కూడా ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.